ఇప్పుడు మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం ఆన్‌లైన్ స్కామర్లు రోజుకు వేల కోట్ల రూపాయలు మోసం చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, చదువు ఉన్నవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు కూడా మోసపోతున్నారు. ఎందుకంటే స్కామర్లు చాలా అడ్వాన్స్ అయ్యారు. వాళ్ళు మన మైండ్‌తో గేమ్ ఆడతారు. మన భయం, మన ఆశ, మన ఎమోషన్స్ ఇవే వాళ్ళకు ఆయుధాలు. సో, ఈ 10 రకాల టైప్ ఆఫ్ పాయింట్లతో స్కామ్ చేయవచ్చు. ఇది తెలుసుకున్న తర్వాత మీరు చాలా సేఫ్‌గా ఉంటారు. నాది గ్యారంటీ. ఒక్కొక్క పాయింట్‌ని చాలా అబ్జర్వేషన్‌గా వినండి. టాప్ 10 మొదట చాలా కామన్‌గా జరిగేది ఏంటంటే, ఒక కాల్ వస్తుంది. సార్, మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది, లేదా మీ ఏటీఎం కార్డ్ ఎక్స్‌పైర్ అయింది, వెంటనే యాక్టివేట్ చేయాలి అని చెప్తారు. చాలా నమ్మకంగా మాట్లాడతారు. మీ పేరు కూడా చెప్తారు. మీరు నిజమే అనుకుంటారు. అదే సమయంలో మీ ఫోన్‌కి ఒక ఓటీపీ వస్తుంది. సార్, ఆ ఓటీపీ చెప్పండి, వెంటనే సమస్య సాల్వ్ చేస్తామంటారు. మీరు ఒక్క క్షణం ఆలోచించకుండా ఓటీపీ చెప్పేస్తారు. 2 నిమిషాల్లో మీ అకౌంట్ ఖాళీ. తరువాత మీకు అర్థమవుతుంది ఓటీపీ అంటే మీ అకౌంట్ తాళం చెవి లాంటిది అని. గుర్తుంచుకోండి, ఎప్పుడు ఎవరు ఏ బ్యాంక్ అయినా ఓటీపీ అడగదు. నంబర్ 9 ఇంకో పెద్ద ట్రాప్, కేవైసీ అప్డేట్. మీ కేవైసీ పూర్తి కాలేదు, వెంటనే అప్డేట్ చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది అని మెసేజ్ వస్తుంది. అందులో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ అసలు బ్యాంక్ వెబ్సైట్ లానే కనిపిస్తుంది. మీరు అది నమ్మేస్తారు. మీ అకౌంట్ నెంబర్, కార్డ్ నెంబర్, సివివి, పాస్వర్డ్ అన్నీ ఎంటర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ డబ్బుని మీరే వాళ్ళకు ఇచ్చినట్టు. కాబట్టి ఎప్పుడు మెసేజ్లో వచ్చిన లింకును నమ్మకండి. మీరు స్వయంగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేయాలి. అప్పుడే మీ అకౌంట్కి సేఫ్. నెంబర్ 8 ఇప్పుడు చాలా మంది పడుతున్న మరో స్కామ్, వర్క్ ఫ్రమ్ హోమ్. వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. రోజుకు 3,000 నుండి 5,000 రూపాయలు సంపాదించండి, ఎలాంటి అనుభవం అవసరం లేదు అంటారు. మొదట ఈ చిన్న టాస్క్ ఇస్తారు. నిజంగా 200 లేదా 500 రూపాయలు పంపిస్తారు. మీరు నిజమేనని నమ్మేస్తారు. ఆ తర్వాత చెప్తారు, ప్రీమియం టాస్క్ జాయిన్ అవ్వాలంటే 10,000 రూపాయలు కట్టాలి అని. మీరు పెట్టిన వెంటనే వాళ్ళు బ్లాక్ చేస్తారు. ఇది ఉద్యోగం కాదు, ఇది మీ నమ్మకాన్ని ఉపయోగించి చేసే మోసం. నంబర్ 7 ఇంకొక ట్రిక్, భయపెట్టే స్కామ్. మీకు కాల్ వస్తుంది. మీ పేరుతో ఒక పార్సల్ వచ్చింది, అందులో లీగల్ కాని వస్తువు ఉన్నాయి, పోలీస్ కేసు పడుతుంది అంటారు. మీరు ఒక్కసారిగా టెన్షన్ పడతారు. వాళ్ళు చెప్తారు, వెరిఫికేషన్ ఫీ చెల్లిస్తే సమస్య సాల్వ్ అవుతుంది అంటారు. మీరు భయంతో డబ్బు పంపిస్తారు. తర్వాత తెలిసేది ఏంటంటే అసలు పార్సల్ అనేదే లేదు. ఇది పూర్తిగా భయాన్ని ఉపయోగించి చేసే స్కామ్. నంబర్ 6 కొంతమంది మీ సమస్య సాల్వ్ చేస్తామంటూ స్క్రీన్ షేర్ యాప్ డౌన్లోడ్ చేయిస్తారు. ఎనీడెస్క్, టీమ్ వీవర్స్ లాంటివి ఇన్స్టాల్ చేయమంటారు. మీరు ఇన్స్టాల్ చేస్తే వాళ్ళు మీ ఫోన్ మొత్తం కంట్రోల్లోకి తీసుకుంటారు. మీరు చూస్తుండగానే మీ యూపీఐ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎవరు మీకు సహాయం చేయడానికి ఈ స్క్రీన్ కంట్రోల్ అడగరు. ఇది పూర్తిగా ప్రమాదకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మొబైల్ ఫోన్ పక్క వారికి ఇవ్వకూడదు. ఇచ్చారనుకోండి, ఇదే జరుగుద్ది. నెంబర్ 5 ఇప్పుడు చాలా ప్రమాదకరమైనది ఇన్స్టా లోన్ యాప్. కొన్ని యాప్స్ వెంటనే చిన్న లోన్స్ ఇస్తాయి, కానీ రీపే టైం చాలా తక్కువ. మీరు ఒక రోజు ఆలస్యం చేస్తే మీ కాంటాక్ట్కి కాల్ చేస్తారు. మీ ఫోటో తీసుకొని ఎడిట్ చేసి బెదిరిస్తారు. ఇది మెంటల్ టార్చర్. చాలా మంది ఈ కారణంగా డిప్రెషన్కి వెళ్ళారు. కాబట్టి తెలియని లోన్ యాప్స్కి దూరంగా ఉండండి. ముందు ఈఎంఐ లోన్స్కి దూరంగా ఉండండి. మీకు డబ్బులు ఎంత అవసరమైనా మీ సొంత వాళ్ళ దగ్గర లేదంటే మీ పేరెంట్స్ దగ్గర తీసుకోండి. అంతేగాని ఇలాంటి యాప్స్ మాత్రం వాడద్దు. నంబర్ 4 ఇంకా డబుల్ మనీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్. మీ డబ్బు 10 రోజుల్లో డబుల్ అంటారు. ఒక ఫేక్ యాప్లో మీ ప్రాఫిట్ చూపిస్తారు. అది చూసి మీకు ఆశ పుడుతుంది. నిజమే అనుకుంటారు. మీరు ఇంకా పెట్టేస్తారు. విత్డ్రా చేయాలంటే ముందు ట్యాక్స్ చెల్లించాలి అంటారు. మీరు ట్యాక్స్ కూడా చెల్లిస్తారు, కానీ విత్డ్రా ఎప్పుడు రాదు. అది ఆశను ఉపయోగించేసే మోసం. ఇందులో మీ ఆశను ఆసరగా తీసుకొని మిమ్మల్ని నట్టింట ముంచే మోసం. నెంబర్ 3 సోషల్ మీడియా. సోషల్ మీడియాలో రొమాన్స్ స్కామ్ కూడా చాలా ఎక్కువ. ఒక అట్రాక్టివ్ ప్రొఫైల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతుంది, స్లోలీ ఫ్రెండ్షిప్ పెంచుతుంది. తర్వాత ఎమర్జెన్సీ అని డబ్బు అడుగుతుంది, లేదా గిఫ్ట్ పంపానని కస్టమ్స్ ఛార్జ్ చెల్లించమంటుంది. మీరు ఎమోషన్లో పంపిస్తారు. తర్వాత అకౌంట్ డిస్పార్ అవుతుంది. ఇది పూర్తిగా భాగోద్యానికి ఉపయోగించే స్కామ్. నాకు తెలిసి ఇలా అమ్మాయిల తరఫున మోసం చేసే స్కామ్ చాలా ఎక్కువ.
నెంబర్ 2, గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్ సెర్చ్ చేస్తే కూడా జాగ్రత్త. కొన్ని ఫేక్ నంబర్స్ టాప్లో కనిపిస్తాయి. కాల్ చేస్తే రీఫండ్ ప్రాసెస్ చేయాలంటే యూపీఐ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి అంటారు. మీరు యాక్సెప్ట్ చేస్తే రీఫండ్ కాదు, మీ డబ్బుని మీరే వాళ్ళకి పంపినట్టు. సో ఇలా చేయకండి. ఎప్పుడు అఫీషియల్ యాప్లో ఉన్న నంబర్లకు మాత్రమే మీరు కాంటాక్ట్ చేయాలి. లాస్ట్లీ ఫైనల్ నెంబర్ 1, ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏఐ వాయిస్ స్కామ్. టెక్నాలజీతో మీ ఫ్యామిలీ నంబర్స్ వాయిస్ కాపీ చేస్తారు. నాకు యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే డబ్బు పంపించండి అంటారు. వాయిస్ నిజంగానే ఉంటుంది, మీరు ప్యానిక్ అవుతారు, వెంటనే పంపిస్తారు. కాబట్టి ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి ఆ వ్యక్తికి డైరెక్ట్గా మీరే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అన్యూన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, వాయిస్ అయితే మీ వాళ్ళదే ఉంది, కానీ మీరు ఏం చేయాలి, ఆ కాల్ కట్ చేసి మీ ఇంట్లో వాళ్ళ నంబర్, అంటే మీ కాంటాక్ట్ అయ్యే నంబర్కి మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి అసలు విషయం ఏంటో కనుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా మీరు సేఫ్ అవుతారు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, స్కామర్లు మీకు బుద్ధి తక్కువై మీరు మోసపోతున్నారని అనుకోకండి. మీరు త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి పెడతారు, మీరు ప్యానిక్ అవుతారు, అదే వాళ్ళ విజయం. కాబట్టి కామ్గా ఉండండి. ఓటీపీ ఎవరికి చెప్పకండి, అన్లాక్ లింక్స్ క్లిక్ చేయకండి, స్క్రీన్ షేర్ చేయకండి. డబ్బు పంపే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క షేర్ ఒకరి జీవితాన్ని కాపాడవచ్చు, ఒకరి బ్యాంక్ బ్యాలెన్స్ని కాపాడవచ్చు. ఇవన్నీ ఒక పక్క అయితే, ఢిల్లీ, యూపీ, ఏపీ, బీహార్ అండ్ గుజరాత్ ఆ సైడ్ల నుంచి, ఎక్కువగా నార్త్ సైడ్ నుంచి మీకు లాటరీ తగిలింది, మీ పేరు మీద ₹1 కోటి వచ్చాయి, 70 లక్షలు వచ్చాయి, 50 లక్షలు వచ్చాయి, బిగ్ ఆఫ్ ద అమౌంట్ చెప్తారు. ఆ అమౌంట్కి అడిక్ట్ అయ్యేలా మాట్లాడతారు. ఇంకొకటి, మీ పేరు మీద 2 గ్రామ్స్ గోల్డ్ వచ్చాయి, 5 గ్రామ్స్ గోల్డ్ వచ్చాయి, అండ్ మీకు గోల్డ్ కాకపోతే మనీ రిటర్న్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 1K వేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి, మిగతా పేమెంట్ మీకు ఆన్లైన్లో పంపిస్తామంటారు. ఇలాంటివి కూడా పెద్ద స్కామే. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని, ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా సరే, ఎక్కడి నుంచి SMS వచ్చినా సరే, మరి ఎక్కడి నుంచినా సరే, మీకు ఎలాంటి ఆఫర్స్ వచ్చినా వాటిని వెంటనే రిజెక్ట్ చేసేయండి. ఏ ఒక్కదాన్ని మీరు యాక్సెప్ట్ చేసినా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పోవడం ఖాయం. ఏ ఒక్కదానికి అడిక్ట్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీరు చాలా వినాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. రోజు నిజ జీవితాల్లో జరిగే ట్రెండింగ్ ఫ్యాక్ట్ల గురించి మీకు మరిన్ని అప్డేట్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో చివరి దాకా చూసినందుకు అందరికీ థ్యాంక్స్ ఫర్